హాయ్ ఫ్రెండ్స్, నిన్న రంజాన్ నిన్న రంజాన్ సందర్భంగా ఈ శేఖర్ సార్కు దావత్ ఇవ్వడం జరిగింది. కొంచెం నైట్ 11:30 ఓవర్ టైం అయిపోయింది. కొంచెం డ్రింక్ కూడా ఎక్కువనే అయిపోయింది సార్కు. అతను మిస్టేక్లా నా చెప్పులు వేసుకొని పరిగెత్తిండు, ఇంటికి వెళ్ళిపోయాడు. చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు మార్నింగ్ 11 o'clock కాల్ చేసి నా చెప్పులు ఏదో పెద్దగా ఉన్నాయి, ఈ చెప్పులు నాయి కావు, ఈ చెప్పులు ఎవరు వచ్చినాయి నాకని నాకు కాల్ చేస్తుండు. సిగ్నేచర్ ఎక్కువైంది. అయితే ఆ చెప్పులు యాక్చువల్లీ నాయి. అతని చెప్పులు ఇంటి దగ్గరే వదిలేశాడు, నా చెప్పులు వేసుకొని వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వడానికి జస్ట్ ఇప్పుడే ఆల్మోస్ట్ టైము 6 అవుతుంది. ఈ టైంలో ఉప్పల్ మస్జిద్ దగ్గర ఈయన లొకేషన్ ఇల్లు ఉంటుంది. ఇక్కడ చెప్పులు మార్చుకున్నాము, చెప్పులు కూడా మార్చుకున్నాము. ఇక చూడండి, ముసి నవ్వుతుండు. థ్యాంక్ యూ, గుడ్ బై ఆల్ ది ఫ్రెండ్స్, ఆల్ ది గుడ్ బై. ఇట్లా హ్యాపీ రంజాన్, ఇట్లా అడ్వాన్స్ తాగిన కాడ చెప్పులు ఎవరు చెప్పులు పడితే వాళ్ళ చెప్పులు వేసుకొని పోతున్నాడు. తెల్లారి కాల్ చేస్తుండు బీర్ తాగుదామని. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, బీర్ తాగుదాం. నిన్న తాగింది ఇంకా దిగలేదు, ఇప్పుడు ఇంకో బీర్ కావాలి. ఇక ఎదురుగా ఏం బార్ అది? శ్రీ బాలాజీ రెస్టారెంట్. శ్రీ బాలాజీ రెస్టారెంట్ పక్కనే ఉంది, దాంట్లోకి వెళ్దాం అంటుండు. కానీ నాకు టైం లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు తాపిస్తానని చెప్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. అది ఇంకోటి, అడ్వాన్స్ రంజాన్. శేఖర్ సార్ కూడా బైక్ కూడా భలే కేటీఎం బైక్ అట. కేటీఎం బైక్ వాళ్ళ అబ్బాయిది బైక్ వేసుకొని వచ్చాడు. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. బైక్ శేఖర్ సార్ బైక్ ఇది. ఇంతకుముందు ఒక ప్యాషన్ ఒకటి బైక్ ఉండే, చాలా కనిపిస్తుందా? ఇంతకుముందుకు ఒకటి డొక్కు ప్యాషన్ వేసుకొని తిరిగేటాడు. ఆ బండి ఏదో స్టార్ట్ కావట్లేదట, వాళ్ళ అబ్బాయి బండి వేసుకొని వచ్చిండు. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2 months అయిందట బైక్ తీసుకొని. ఇప్పుడు పారిపోతున్నాను చెప్తుండే, అంటే పారిపోతున్నా అంటుండు.